చేస్తున్నాము. వీరు ఉలవల గారు టు ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. మనకి మళ్ళీ రావా అలాగే జెర్సీ లాంటి సినిమాలకి ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో కో డైరెక్టర్గా వర్క్ చేసి ఇప్పుడు ఈ సినిమాని ఫస్ట్ టైం డెబ్యూ చేస్తున్నారు. విషింగ్ హిమ్ సూపర్ సక్సెస్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి. ఇక్కడే ఉండండి. నేను ఇక్కడే ఉంటూ ఉంటాను. ఈవెంట్ లేకపోయినా దసపల్లాకి ఇలా ఊరికి వచ్చి తిరిగేసి వెళ్తూ ఉంటాను. మా ప్రొడ్యూసర్ గారు స్టేజ్ మీదకి పిలవద్దు అని చెప్పారండి. అవునా? ఆయన వచ్చి అసలు ఎక్కడ ఇలా ఈ రోజు మీరు నోట్ చేసుకోండి, వైరల్ అయ్యే స్పీచ్ ఇదే. చిన్న టెన్షన్ పడకుండా ఆయన కంటిన్యూగా చెప్తూ ఉంటే నాకు మొత్తం మర్చిపోయేప్పుడు నేను. అంటే మనందరం ప్రిపేర్డ్ గా వస్తాం కదా ఏదో మాట్లాడాలని. ఆయన వచ్చినప్పుడు ఆయనకి ఆ ఫ్లో లో వాట్ ఎవర్ ఆయనకి మనసులో ఏమనిపించిందో చెప్పేశారు అంతే. కాదండి, మీరు మాట్లాడుతున్నారు, ఆయన అటు వెళ్ళిపోయారు, మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు అటు వెళ్ళిపోయారు, ఈయన ఎటు వెళ్ళిపోతారని నేను భయపడుతున్నా. ఫైనల్గా వచ్చారు. వచ్చిన తర్వాత అసలు ఎక్కడ టెన్షన్ పడలేదు మేడం. ఇప్పుడు నాకు టెన్షన్ వస్తుంది. ఆయన మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడితే టెన్షన్ వస్తుందా? అక్కడ చూడండి, ఆయన ఒక బాటిల్ నీళ్లు లేపేశారు అప్పుడే. హలో అండి, థ్యాంక్ యూ ఆల్. ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ అండి. పురుషః ఈ మూవీ స్టార్ట్ అవ్వడానికి మొట్టమొదటి కారణం సరస్వతి బత్తుల ఈ నేమ్ అండి. సిస్టర్, ఈ సినిమా కథ విన్నప్పుడు బాగుందని చెప్పారు. ఈ సినిమా ఈరోజు ఎంత బాగుందంటే దానికి కారణం మీరే. ప్రతిరోజు నా వెనకే ఉండి నా పక్కనే ఉండి ఏ ఒక్క చిన్న విషయాల్లో కూడా చిన్న విషయాల్లో కూడా చాలా శ్రద్ధ తీసుకుని లేదు ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలి, ఇంకా బాగా చేయాలని ప్రతిరోజు మీరు మీ ఇంట్లో నాకు తెలిసి ఈ 1 year నుంచి మీ పిల్లల్ని కూడా సరిగ్గా చూసుకోలేదు మేడం. అది నాకు తెలుసు. ఎందుకంటే మీరు ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సినిమా మీద వర్క్ చేశారు. నాకు తెలుసు. మీ మదర్ చూశారు పిల్లలిద్దరిని. చాలా థ్యాంక్స్ సిస్టర్. తర్వాత కోటేశ్వరరావు గారు కథ విన్న తర్వాత ఏమంటే చాలా బాగుంది, కాకపోతే ఇది నాన్ లీనియర్గా ఉంది కదా, ఇది ఎలా అర్థమవుతుంది, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటున్నారని అడిగారు. నేను స్టోరీ బోర్డ్ చూపించాను, సార్ ఇలా ఉంటుందని చెప్పేసి. ఆయన చూడంగానే బాగుంది, నేను చెప్తాను ఒక 4 రోజుల తర్వాత చెప్తానని చెప్పి పంపించారు. నాకు టెన్షన్ ఉంది, ఎక్కడైనా సార్కి కథ నచ్చలేదా లేదంటే ఏంటి అని. తర్వాత ఒక 4 days తర్వాత ఒకరోజు పిలిచి మీరు ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోండి అని చెప్పారు. ఆ రోజు నుండి నేను ఎప్పుడు ఏది షూటింగ్ చేద్దామన్నా నేను 10 రూపాయలు ఖర్చు పెడదామంటే లేదు 100 అవుతుంది మీరు పెట్టండి అని ప్రతి విషయంలో ఏదైనా సాంగ్ షూట్ చేయాలన్నా లేదంటే వేరే లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా లైవ్ లొకేషన్కి వెళ్ళి షూట్ చేయాలన్నా ఏదైనా సరే నేను ఒకటి కోరుకుంటే నేను కోరుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు సార్ మీరు. మీకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగే ఇంత సపోర్ట్ ఇచ్చిన 2 వ్యక్తుల్ని పరిచయం చేసిన సతీష్ ముత్యాల గారికి చాలా థ్యాంక్స్ సార్. నాకు మళ్ళీ రావా నుండి మీరు పరిచయం, ఫ్రెండ్, గురువు ఏంటనేది చెప్పలేను, కానీ మీతో స్నేహం అప్పటి నుండి ఉంది. మీరు దాన్ని గుర్తుపెట్టుకుని నాకు మీ ద్వారా ఒక అవకాశం ఇప్పించినందుకు నాకు జీవితాంతం రుణపడి ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. తర్వాత శ్రవణ్ భరద్వాజ్ సార్, మళ్ళీ రావా దగ్గర నుండి మీరు నాకు పరిచయం. మళ్ళీ రావాకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పటి నుంచి పరిచయం. అయితే అప్పటి నుంచి ట్రావెల్ అవుతున్నాను. అయితే నేను ఈ సినిమా కోసం ఒక్క పాటకి నేను ఎన్ని ట్యూన్స్ అడిగితే అన్ని ట్యూన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ నాకు నచ్చేంత వరకు వీరు నేను చేసింది ఏదైనా నాకు నచ్చుతుంది, కానీ నీకు నచ్చడం ఇంపార్టెంట్, మీకు నచ్చేంత వరకు నేను చేస్తానని నాకు సపోర్ట్ ఇచ్చి నా బ్రదర్లా నా సైడ్ నిలబడి ప్రతి చిన్న వర్క్స్ కూడా మీరు రిపీటెడ్గా డే అండ్ నైట్ వర్క్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ సినిమాలో మీరు విన్నారుగా ఇందాక పాటలు, ఈ సాంగ్స్ ఇంత బాగా రావడానికి శ్రవణ్ గారికి నాకు మధ్యలో ఇంకొకరు ఉన్నారండి. ఆయన అనంత్ శ్రీరామ్ గారు. ఆయన ఈ సినిమాలో సింగిల్ కార్డు మొత్తం పాటలన్నీ ఆయనే రాశారు. ఆయన పాటలు రాయడమే కాదండి, ఈ సినిమాలో యాక్టింగ్ కూడా చేశారు. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అలాగే ఈ పాటలు ఇంత మంచిగా రావడానికి కారణమైన అనంత్ శ్రీరామ్ గారికి ఈ సభాముఖంగా థ్యాంక్స్ చెప్తున్నానండి. రవి గారు ఆర్ట్ డైరెక్టర్, చాలా బాగా వర్క్ చేశారు సార్. నా పక్కనే నా బ్రదర్లా ఉండి వర్క్ చేశారు. థ్యాంక్ యూ సార్. నేను జెర్సీకి వర్క్ చేసినప్పుడు నాతో పాటు ఎడిటర్ కోటి
అప్పుడు అసోసియేట్ ఎడిటర్గా వర్క్ చేసేవారు ఆయన, నేను అసోసియేట్ డైరెక్టర్గా వర్క్ చేశాను ఆ సినిమాకి. మా ఇద్దరి జర్నీ అప్పటి నుంచి సాగుతుంది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేని కూడా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఆడియన్కి అర్థమయ్యే విధంగా మీరు ఎడిట్ కట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమా ద్వారా మీకు అలాగే నాకు కూడా చాలా ఎక్కువ మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నాను. ఇప్పుడు మా యాక్టర్స్ అన్న, సప్తగిరి అన్న, మీకు కథ చెప్పిన వెంటనే మీరు ఒక మాట అన్నారు, తమ్ముడు చాలా బాగుంది, నువ్వేం చెప్తే నేను అందులోకి వచ్చి చేస్తాను. నేను చాలా సినిమాలు చేశాను, మళ్ళీ ఒక సినిమా చేస్తే ఏదో ఇంకొక సినిమా అవుతుంది, కానీ నువ్వు చెప్పింది చేస్తే ఇది నాకు మళ్ళీ ఒక ప్రత్యేకమైన సినిమా అవుతుందని చెప్పారు మీరు. అలా మీరు చెప్పడం నాకు చాలా ధైర్యం ఇచ్చిందన్న. ఎందుకంటే ప్రతి డైరెక్టర్ కొత్తగా ఏదైనా ట్రై చేయాలనుకుంటాడు, కానీ ఎవరైనా సపోర్ట్ చేసినప్పుడు, లేదు ఇది బాగుంది, చాలా బాగుంటుందని సపోర్ట్ చేసినప్పుడే దాన్ని స్ట్రాంగ్గా తీసుకుని చేయడానికి అవుతుంది. మీరు సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేంది. అలాగే ఖచ్చితంగా థియేటర్లో అన్న మిమ్మల్ని ఎక్కడ ఒక మగజాతి ఆణిముత్యంలో నవ్విస్తాడు. మళ్ళీ మగజాతి ఆణిముత్యం 2.1 చూస్తారు మీరు ప్రేక్షకులందరూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. రాజ్ కుమార్ గారు ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు, షూటింగ్ జరుగుతుంది, మేము చాలా ప్రయత్నం చేసాము, కాకపోతే చాలా పెద్ద కాంబినేషన్లో షూటింగ్ జరుగుతుందని చెప్పారు. మీరు మాట్లాడే ప్రతి డైలాగ్కి థియేటర్లో ఎంజాయ్ చేస్తారండి ఆడియన్స్. థ్యాంక్ యూ సార్ రాజ్ కుమార్ గారు. అండ్ పవన్ కళ్యాణ్, నీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పటివరకు చెప్పలేదు. ఇది ఒక చాలా విచిత్రమైన సంఘటన. నాన్నగారు తమ్ముడు సినిమా చూసి నీకు పవన్ కళ్యాణ్ అని పేరు పెట్టుకున్నారు. వచ్చిన తర్వాత ఆయన పవన్ కళ్యాణ్ అభిమానిగా పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నారు. అయితే నేను కూడా పవన్ కళ్యాణ్ అభిమాని. నేను ఒక 15 సంవత్సరాల క్రితం ఒక కరిజ్మా బైక్ కొన్నాను. ఆ బైక్ మీద నేను పవన్ కళ్యాణ్ గారి ఫోటో పెట్టుకున్నా. ఓకే, ఆ బైక్ మీద నేను ఏ చిన్న లెటర్ కూడా, వేరే లెటర్ ఏది రాయను. ఆ బైక్ అలాగే ఒక చోట పెట్టి దాన్ని ఎప్పుడు క్లీన్ చేసుకుంటూ అలా పెట్టి ఉంచాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానిగా ఒక చోట ఒక అబ్బాయికి పవన్ కళ్యాణ్ అని పెడితే అదే పవన్ కళ్యాణ్ నాకు దొరికినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్నే. థ్యాంక్ యూ కళ్యాణ్. నువ్వైతే ఈ సినిమాలో ఎక్కడ ఒక కొత్త అబ్బాయి, ఫస్ట్ అబ్బాయి వచ్చి చేసాడు అని అయితే ఎవరు అనుకోరు. ఎందుకంటే చాలా సినిమాలు, ఒక 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఉంది అని ఎంతగా నువ్వు మెప్పించావు. అలాగే ఈ కథలో నీవి 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి, వాటిలో కూడా నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ కళ్యాణ్. ఎప్పటికీ కూడా నేను నీకు బ్రదర్ లాగే ఉంటాను, నువ్వు నా బ్రదర్ లాగే ఉంటావు. థ్యాంక్ యూ. ఇకపోతే అమ్మాయిలు, మీ దగ్గరికి వచ్చేసరికి కొంచెం జాగ్రత్తగా ఒక్కొక్కరిని విడివిడిగా మాట్లాడాలి. ఓకే, రాయించా. నేను రాసుకున్నప్పుడు ఏదైతే ఎమోషన్తో రాసుకున్నానో, నువ్వు ఇందాక అన్నావు, నేను వచ్చాను సార్, నన్ను ఆల్రెడీ కన్ఫర్మ్ చేస్తున్నారు, కానీ డైరెక్టర్ గారికి కొంచెం ఎక్కడో డౌట్ ఉండిందని. నేను క్యారెక్టర్ అనుకున్న దానికంటే కొంచెం చిన్నగా ఉన్నావు ఏజ్లో, ఆ మెచ్యూరిటీ నువ్వు ఎలా పండించగలవో అని నేను టెన్షన్ పడ్డాను. కానీ ఆ టెన్షన్ ఓన్లీ 24 అవర్సే. నేను ఫస్ట్ రోజు నిన్ను కలిసినప్పుడు టెన్షన్ పడ్డాను, నువ్వు దాన్నే తీసుకున్నావు. నెక్స్ట్ డే నువ్వు వచ్చి నేను చెప్పిన సీన్ నువ్వు పర్ఫామ్ చేసిన వెంటనే నేను ఫిక్స్ అయ్యి మా మురళి గారిని, సార్ సరిపోతుందంటే బ్రహ్మాండంగా సరిపోతుంది వీరు. ఆయన ఎప్పుడైనా సరే నేను ఏదైనా అడిగితే బ్రహ్మాండంగా సరిపోతుంది వీరు అంటారు. అలా అదే రోజు నేను ఫిక్స్ అయ్యాను. అయితే నేను రాసుకున్న దానికంటే నువ్వు ఇంకా బాగా చేసావు, రాయించా. థ్యాంక్ యూ. హాసిని, నువ్వేమనుకున్నావు అంటే ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత నువ్వు సెలెక్ట్ అయ్యి అనుకున్నావు. నువ్వు ముంబైలో ఉండగానే సెలెక్ట్, ఈ అమ్మాయి బాగుంది, ఈ క్యారెక్టర్ పర్ఫెక్ట్ సరిపోతుంది. ప్రొడ్యూసర్ గారు చెప్పారు, సార్ ఆ అమ్మాయి అయితే పర్ఫెక్ట్ ఈ క్యారెక్టర్కి సరిపోద్దని ఆయన కూడా ఒక మాట వేశారు. వేయంగానే నేను ఓకే సార్, కానీ ఫార్మాలిటీకి ఒక్కసారి పిలిచి చెప్పాలి కదా క్యారెక్టర్ ఏంటి లేదంటే అని. నువ్వు వచ్చిన వెంటనే జస్ట్ నేను నీకు 2 లైన్లు 3 లైన్లు చెప్పిన వెంటనే నువ్వు ఓకే చేసావు. థ్యాంక్ యూ హాసిని. ఇష్క, నీ రియల్ లైఫ్ క్యారెక్టరే ఈ సినిమాలో నీ క్యారెక్టర్, అంతేగా. కాకపోతే నీ రియల్ లైఫ్లో ఇన్ని యాక్షన్స్ అయితే చేసి ఉండవు కదా, ఇన్ని ఫైట్లు అయితే చేసి ఉండవు, కొంచెం తక్కువే చేసి ఉంటావుగా. కాకపోతే ఇందులో కొంచెం ఎక్కువ చేసావు. ఎందుకు యాక్షన్స్ చేయాల్సి వచ్చింది నువ్వు?
ఎందుకంటే ఈ సినిమా ఎవరైనా సరే పురుష అని పెడితే పురుష ఒక అబ్బాయి కథ, ఒక అబ్బాయి లేదంటే మగాళ్ళ కథ అనుకుంటారు. పరిపూర్ణమైన మగాడు ఎవరు? భార్య ప్రేమని పొందినవాడే, భార్య ప్రేమని పొందగలిగిన వాడే పరిపూర్ణమైన మగవాడని నేను ఫీల్ అయ్యాను సార్. దాన్నే మీ అందరితో ఫీల్ అయ్యేలా చేయాలని చెప్పేసి ఒక కథని రెడీ చేసుకున్నాను. మీ అందరికీ నచ్చుతుంది. విష్కా, నువ్వు చాలా బాగా చేసావు. థ్యాంక్ యూ. సంధ్య అండ్ జ్యోతిక, మీ ఇద్దరికి కూడా క్యారెక్టర్ ఎంత ఉందనేది కాకుండా మీరు వచ్చి ఈ కథలో మీ మీ పెర్ఫార్మెన్స్ ఇంతవరకు ఉంది, ఓకే దీంట్లో మేము ఎంత బాగా చేయాలి అని ట్రై చేసి మీరు చేసినందుకు మీ ఇద్దరికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. అలాగే ఇంక ఫైనల్లీ ఎవరినైనా అంటే ఈ సినిమాకి సంబంధించి టెక్నికల్గా చాలామంది వర్క్ చేశారు. మన మిక్సింగ్ ఇంజనీర్ సతీష్ గారు, లేదంటే కలరిస్ట్ ప్రేమరాజ్ గారు, ఇలా ఒక్కొక్కరుగా టెక్నీషియన్, తర్వాత సౌండ్ ఎఫెక్ట్స్ మణి, వీళ్ళందరూ కూడా చాలా అంటే కొత్త డైరెక్టర్కి ఎలా అంటే ఇది ఇస్తే సరిపోతుందిలే, కొత్తే కదా తెలియదు కదా అని అనుకుంటే కదండి. కానీ నేను అడిగి నాకు ఏం కావాలో అది ఇవ్వడానికి వాళ్ళందరూ నాకు హెల్ప్ చేసినందుకు, ఒక బ్రదర్లా హెల్ప్ చేసినందుకు వారందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. చివరిగా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మేడం రండి, మీరు మీ హెల్ప్ కావాలి. చెప్పండి, ఏ విధంగా నేను మీకు సహాయపడగలను? నేను ఇంత మాట్లాడాను కదా మీ అందరి గురించి, ఒక విషయం మాట్లాడడానికి మాత్రం టెన్షన్ వస్తుందండి. అది నా భార్య. ఎందుకంటే తను నాకు చాలా సపోర్ట్ చేసింది. సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే అంత ఈజీ కాదు, కానీ నువ్వు చేయగలవు అని తను నమ్మి ఇక్కడికి పంపించింది. చాలా భయాలు ఉంటాయి, వాటన్నిటినీ దాటి నా కోసం 12 సంవత్సరాలు అజ్ఞాతవాసం చేసి తను కాకినాడలో, నేను హైదరాబాద్లో, ఈరోజు ఫైనల్లీ ఇక్కడ ఉన్నాను. రాణి, థ్యాంక్ యూ. ఉన్నారు. మా మదర్ లేరు, మా సిస్టర్ కూడా ఈ సమయంలో లేరు, మా పెద్దక్క మాత్రమే ఉన్నారు. మా ఫ్యామిలీ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నానండి. నా స్పీచ్ అయిపోయింది మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ ఇక్కడికి విచ్చేసి మా అందరినీ సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నేను ఎవరినైనా ఒకరిద్దరిని మర్చిపోవచ్చు, అయితే మన కోటేశ్వరరావు గారు ఏదో స్టేజ్ మీదకి వస్తున్నారు, ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. మా డైరెక్టర్ గారు పెద్దాడు కానీ చిన్నపిల్లగాడు మేడం. వయసు అయితే వచ్చింది కానీ చిన్నపిల్లవాడు. థ్యాంక్ యూ అండి. అందరికీ ఇక్కడ విచ్చేసిన అందరికీ థ్యాంక్ యూ. అయితే మీ అందరికీ ఒక జోష్ వచ్చే విధంగా ఇక్కడ నేను మీకు ఒకటి చూపించకపోతున్నాను. ఈ సినిమా ఎందుకు చూడాలి అని అంటే, ఈ సినిమా ఎందుకు చూడాలంటే నేను మీకు చూపించబోయేది ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ చూపించబోతున్నానండి నేను. అయితే మీరు ఈ సినిమా 2 గంటల పాటు మీరు నాన్ స్టాప్గా హాయిగా మీ మైండ్లో ఉన్న టెన్షన్స్ని అన్నిటినీ వదిలేసి హ్యాపీగా నవ్వుకుంటారు. అయితే దీన్ని మా ప్రొడ్యూసర్ గారి ద్వారా నేను మీకు చూపించాలనుకుంటున్నాను. సార్, మీరు నా కోసం వచ్చారు కానీ నేను మిమ్మల్ని రప్పించని నేను అనుకుంటున్నాను. సార్ చాలా థ్యాంక్స్ సార్. అదే ఒక్కసారి సరస్వతి గారు మీరు కూడా స్టేజ్ మీదకి రావాలి సిస్టర్, రండి. సరే, ఓకే. వరల్డ్ ఇస్ అ స్టేజ్ అన్నారు కదా, ఆవిడ స్టేజ్ మీదే ఉన్నారు. ఓకే, అవునండి, అన్న తీసుకొస్తాడు. వీరు గారు, మీ ఆవిడ పేరు? రాణి గారు అక్కడే కూర్చున్నారు కదా? అవునండి. ఎక్కడ? రాణి గారు. ఓకే, రాణి గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ అండి. గ్రేట్. ఆయన చెప్పినట్టుగా ఇండస్ట్రీలో సపోర్ట్ చేయడం అనేది చిన్న విషయం కాదు. సో అంత బాగా సపోర్ట్ చేసినందుకు మీకు హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ. బికాజ్ ఇండస్ట్రీ ఈజ్ నాట్ అ ప్రొఫెషన్ వేర్ ఎవ్రీ మంత్ యూ గెట్ శాలరీస్, బట్ స్టిల్ దాన్ని నమ్మి ప్యాషన్తో వర్క్ చేసే వాళ్ళని సపోర్ట్ చేసేటువంటి పార్ట్నర్స్కి శతకోటి వందనాలు. అలాగే మా సినిమా ప్రయాణం మొదలైనప్పుడు నేను
ఈ సినిమా ఇండస్ట్రీలో జర్నీ మొదలుపెట్టింది మా గురువు గారు గౌతమ్ తిన్ననూరి గారి ద్వారా నేను అడుగు పెట్టానండి. ఆయనకి మొదట ఈ పురుష అనే మూవీ లోగో కూడా ఆయనే లాంచ్ చేశారు. ఆయనకి సభాముఖంగా థ్యాంక్ యూ చెప్తున్నానండి. అలాగే ఈ మా పురుష మూవీ పోస్టర్ని మన శ్రీకాంత్ వదిలే గారు రిలీజ్ చేశారు, వారికి థ్యాంక్స్ చెప్తున్నానండి. అలాగే ఈ మూవీ టీజర్ని బుచ్చిబాబు సానా గారు రిలీజ్ చేశారు, వారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నానండి. ఈ సినిమాకి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా నాకు కొత్త డైరెక్టర్ అన్నట్టు చూడకుండా ఒక స్నేహితులాగా, ఒక ఫ్రెండ్ లాగా, ఒక బ్రదర్ లాగా అందరూ సపోర్ట్ చేస్తూ వచ్చారండి. ఎందుకంటే ఒక సినిమా ఈ సినిమా మీకు ఎప్పుడో ఒక 20 years బ్యాక్ వచ్చినటువంటి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అనే సినిమాని మీరు ఎంతైతే ఎంజాయ్ చేశారో ఈ మూవీలో కూడా మీరు అంతే ఎంజాయ్ చేస్తారండి. మీరు అందరూ కూడా తప్పకుండా, ఎందుకంటే ఈ రోజుల్లో థియేటర్స్ చాలామంది రావట్లేదు, సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి. ఈ హాలిడేస్ పూర్తయ్యేలోపు మీకు పూర్తి వినోదం అంటే కంప్లీట్ ఎంటర్టైన్మెంట్, భార్యాభర్త పిల్లలు ఇద్దరు అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేసే విధంగా ఈ సినిమా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా థియేటర్స్కి రావాలని, మమ్మల్ని ఆశీర్వదించాలని, మా కొత్త టీం చాలామంది కొత్త వాళ్ళు యంగర్స్ వస్తున్నారు, వారందరినీ కూడా ఆశీర్వదించాలని నేను కోరుకుంటున్నానండి.